ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. శేషాచలం అటవీ ప్రాంతం సమీపంలోనే యూనివర్సిటీ ఉండడంతో చిరుత క్యాంపస్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాత్రి హాస్టల్ దగ్గర చిరుత సంచరించింది. హాస్టల్ దగ్గర చిరుతను చూసిన విద్యార్థులు సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. ఇటు చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. సో మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి సంచరిస్తున్నటువంటి దృశ్యాలు. ఒక్కసారిగా చిరుతను చూసినటువంటి విద్యార్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో దీనికి సంబంధించి అధికారులు అయితే రెమెడీస్ ఆలోచిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, మీరు అన్నట్లుగా తిరుపతిలోని ఎస్వి వేదిక్ వర్సిటీలో గత రాత్రి చిరుత కలకలం రేగింది. వేదిక్ వర్సిటీ హాస్టల్ సమీపంలో హాస్టల్ గదులకు అతి సమీపంలోనే ఒక చిరుత రావడం జరిగింది. దాదాపు అక్కడే చాలా సేపు తచ్చాడుతూ చివరకు అడవి మార్గం వైపు వెళ్ళిపోవడం జరిగింది. హాస్టల్ గదుల్లో ఉన్న కొంతమంది విద్యార్థులు తమ మొబైల్లో ఆ చిరుతను షూట్ చేశారు. నిజానికి ఎస్వి యూనివర్సిటీ కానీ, ఎస్వి వేదిక్ వర్సిటీ కానీ, అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మూడు కూడా శేషాచల కొండలకు ఆనుకొని అతి సమీపంలో ఉంటుంది. ఎప్పుడు కూడా చిరుత ఇటువైపుగా వచ్చి అంటే కొండల నుంచి కిందకి దిగి నేరుగా వర్సిటీ పరిసరాలు సంచరిస్తూ ఉంటుంది. మనం చూసిన గత నెలలో ఎస్వి యూనివర్సిటీ వద్ద ఇదే తరహాలో ఒక చిరుతను బోన్లో బంధించారు. అయితే ఇంకా చిరుతలు ఉన్నాయని అనుమానిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వేదిక్ యూనివర్సిటీ ఆవరణలో గత రాత్రి ఈ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. అయితే పిల్లలంతా కూడా ఒక్కసారిగా భయానికి పోయారు. స్థానిక సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మరోసారి ఇక్కడ బోన్ ఏర్పాటు చేసి వీటిని తిరిగి పట్టుకోవాలంటూ కూడా వేదిక్ యూనివర్సిటీ పిల్లలు అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ మురళి.